యవనస్తుడు ఏదైనా ఒక జిమ్ బాడీ డెవలప్ చేసుకోవడానికి ఒక జిమ్కి వెళ్ళాడు. ఫస్ట్ ఆయన పెద్ద వెయిట్ ఎత్తేస్తాడండి. కండలు తిరిగిపోయినంత వెయిట్ ఎత్తేస్తాడా? ఎత్తడు కదా. ఫస్ట్ కొద్దిగా రోజుల కొద్దీ నెలల కొద్దీ ఇంక్రీజ్ అవుద్ది, అభివృద్ధి చెందుతుంది. అప్పుడు కండలు ఆయన కోరుకునే విధంగా తిరిగిపోతాయి. కనుక ఆ ఆసక్తి ఆయన ఆ విషయంలో చూపే ఆసక్తిని బట్టి ఆ యవనుడు అలాగా శరీర దారుఢ్యం కలిగి ఉంటాడు, కండలు తిరిగి ఉంటాడు, బాడీ చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఒక యవనస్తురాలు ఉంది. ఇప్పుడు ఆమె కలర్కి సంబంధించి కానీ, ఆమె మృదుత్వానికి సంబంధించి కానీ, సాఫ్ట్నెస్కి సంబంధించి కానీ ఏదైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. ఒకసారికి అయిపోద్దమ్మా. ఎన్నో సిట్టింగ్లు ఉంటాయి కదా. ఆ సిట్టింగ్లు ఉంటాయి. మొదటిసారి ఏదో కొడతారు. మొదటిసారి కొట్టినప్పుడు ఏంటి, ఎళ్ళకు ముందు ఉన్నదానికన్నా బాగా అద్దంలో చూసాం కనబడితే అబ్బో బాగుంది, ఈ సిట్టింగ్లను పూర్తి చేసుకుంటే ఎలా ఉంటుందని అవి తన ఆసక్తిని బట్టి తాను సంతోషించే విధంగా రూపం తయారు చేసుకుంటాడు. అలాగే విశ్వాసి ఒక్కసారే మునిగేశాం కాబట్టి అబ్రహాం అంత విశ్వాసం అయిపోద్దంటే అవుద్దా? అవదు. తన ఆసక్తిని బట్టి వాక్యం మీద తనకున్న ఆసక్తిని బట్టి తను నేర్చుకునే వాక్య అనుభవమే ఏమవుద్ది, దేవుని కొరకు ఏది చేయడానికైనా ఆ వాక్యము ఆయనలో కార్యసిద్ధిని కలిగిస్తారు. కనుక విశ్వాసి నేను వాక్యం విన్నో, నాకు అవ్వదు, నాకు కుదరదు, నేను వాక్యం వినలేను, ఆ వాక్యం నేర్చుకుంటే ఏంటి ఉపయోగం, ఎవరికి చెప్పాలి అని అనుకుంటే కాదు. ఎవరికో చెప్పడానికి కాదు, కానీ నువ్వు బ్రతకడానికి, నువ్వు విశ్వాసంతో బ్రతకడానికి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. కనుక ఒక విశ్వాసకి మన విశ్వాస రుజువు ఏంటంటే వాక్యం ఎడల ఆసక్తి. అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది, మనలో కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఎటువంటి కార్యసిద్ధి? విశ్వాసయుక్తమైన కార్యసిద్ధి. అంటే విశ్వాసంతో కూడిన క్రియలను చేయిస్తుంది, విశ్వాసయుక్తమైన కార్యాలు చేయిస్తుంది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు పిలిచినట్లు పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచాడు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2:10 ఉంది. యేసుక్రీస్తునందు మనము సృష్టించబడిన వారం అని అంటాడు. దేని కొరకు సృష్టించబడ్డాం? సత్క్రియలు అంటే దేవుని క్రియలు, అవి చేయడానికి మనము పిలబడినటువంటి వారము. కనుక దాని యోగ్యులుగా దేవుడు మనల్ని సంపూర్ణం చేయాలని ప్రార్థిస్తున్నానన్న విషయం చెప్పాడు. కనుక సంపూర్ణులు ఎప్పుడవుతారు? విశ్వాసయుక్తమైన కార్యాలను బట్టే వాళ్ళ విశ్వాసంలో బలం పొంది సంపూర్ణులు అవుతారు. ఇప్పుడు అబ్రహాంకి సంబంధించి ఈ విషయం చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? ఆయన క్రియలను బట్టి ఆయన విశ్వాసంలో సంపూర్ణుడు అయ్యాడు అని అంటాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము
14 నుంచి 19 వచనాలు చూస్తే, లేకపోతే 26 వరకు వేసుకోండి, చదవండి. మనం 19 నుంచి చదువుదాం. 14 నుంచి 21 వేసుకోండి. 19వ వచనం నుండి చూస్తే, దేవుడు ఒక్కడని దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 26 వరకు వేసుకోండి. 19 దేవుడొక్కడని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడిని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. అంటే క్రియల వలన ఆయన విశ్వాసము పరిపూర్ణమని గ్రహించుచున్నావు కదా అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మన విశ్వాసం ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలి, పరిపూర్ణము అవ్వాలి. ఇప్పుడు దేవుడిని నమ్మాం, బాగానే ఉంది. ఇప్పుడు దేవుడిని నమ్మామంటే అర్థం ఏంటి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అన్నాడు. అప్పుడు దానికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేవుడు ఉన్నాడు, దేవుని వెతికి వరకు ఫలము దయచేస్తాడు అని నమ్మాలి కదా అంటున్నాడు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నప్పుడు దేవుని వెతికి వారికి ఫలం దయచేసేవాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు మన పిల్లగా ఉంది, పిల్లకి పెళ్లి చేయాలి. పెళ్లి చేసినప్పుడు పెళ్లికి సంబంధించి నిర్ణయించేది, జరిగించేది ఎవరమ్మా? దేవుడా, కులమా? మరి కులం అంటే, మా కులం అంటే నువ్వు దేవుని ఎతికావా? అసలు దేవుడు ఉన్నాడు నమ్మావా? ఆ దెయ్యాలకున్న నమ్మకం కూడా నీకు లేదే. నిర్ణయించేది ఎవరు? జరిగించేది ఎవరు? పెళ్లి చేస్తున్నామని ప్రార్థన మాత్రం చేయమంటాం. దానికి సంబంధించి అన్నీ కూడా విశ్వాసమా? మన విశ్వాసంలో బలపడ్డామా? బలపడి పరిపూర్ణ అవ్వాలి, సంపూర్ణులు అవ్వాలి. ఇప్పుడు నేను పిల్లకు పుట్టక మునుపు నేను యేసుక్రీస్తుని నమ్మాను, సంఘ సభ్యుడిని అయ్యాను. పిల్లలు పుట్టారు, పెద్ద అయ్యారు, వయసుకు వచ్చారు, పెళ్ళిడికి వచ్చారు. ఇప్పుడు నేను నా కులమే నేను అన్నాను అనుకో, నాకు దేవుడు ఎంత అర్థమయ్యాడు? దేవుడిని నేను ఎంత విశ్వసించాను? నేను విశ్వాసంలో బలపడ్డానా? బలపడకపోతే నేను ఏ కార్యం చేయగలను? బలపడకపోతే నేను ఏ కార్యం చేయగలను? సిద్ధి కలిగించేది వాక్యం కనుక విశ్వాసయుక్తమైన కార్యం, విశ్వాసంతో కూడిన క్రియలు చేయాలి తప్ప మనకు నచ్చినట్లుగా, మనకు తోసినట్లుగా మనం చేసి అది విశ్వాసయుక్తమైంది అనుకుంటే అది పొరపాటు. దానివల్ల తండ్రి అయిన దేవుడు సంతోషించడు, తండ్రి అయిన దేవుడు మహిమ పొందడు. ఇప్పుడు మన పెళ్లి కార్డుల్లో పరిశుద్ధ వివాహం అని కొడతాం కదా, పశువు రాస్తాం. ఏమైపోయిందమ్మా విశ్వాసం? ఏమైపోయింది విశ్వాసం? పశువు శుభం, అంతేనా? పశువు శుభం. అక్కడ ఒక వాక్యం రాస్తాం, ఆ వాక్యానికి విలువ లేదు. వాక్యానికి విలువ లేదు. మన విశ్వాసయుక్తమైన కార్యాలు చేయాలి. ప్రార్థనాపూర్వకంగా క్రీస్తు సంఘ వివాహం అండి అని అంటాం, సమయం 10 గంటలు అంటాం, 12 గంటలు స్టార్ట్ అవుతుంది. విశ్వాసయుక్తమైన క్రియే ఏమా? విశ్వాసంతో కూడిన క్రియే. ఒకసారి ఆలోచించేద్దాం. విశ్వాసయుక్తి. ఇప్పుడు హేబేలు
దేవునికి అర్పించాడు, కయ్యూను అర్పించాడు, కయ్యూను కూడా అర్పించాడు కదా. మరి ఎవరు ఇద్దరు దేవునికి అర్పించారు కదా, మరి దేవుడు ఎందుకు ఒకళ్ళది అంగీకరించి ఒకళ్ళది అంగీకరించలేదు? కయ్యూను హేబేలు విశ్వాసంతో చేశాడు కనుక, హేబేలు విశ్వాసంతో చేశాడు కనుక, కయ్యూను స్వేచ్ఛగా చేశాడు కనుక. అంటారు కానీ 10 గంటలరా అంటారు కానీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? వెళ్దాంలే. ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఇప్పుడు రూల్ అవుతుంది ఏంటంటే, వాళ్ళు 11 గంటలకు, వాళ్ళు 10 గంటలకి లేదా 10:30 కార్యక్రమం అయితే 1 గంట ముందు ప్రకటిస్తే ఆ టైంకి వస్తారండి అని అంటున్నారు. 11 గంటలకు పెళ్ళండి, 10 గంటలకు చెప్దాం, ప్రకటన చేద్దామండి, 11కి వస్తారండి అని. అప్పుడు సంఘోషాలకి ఏం అలవాటు అయిపోయింది? వాళ్ళకి అంటారు కానీ 11 గంటలకు స్టార్ట్ అవుద్దిలే, 11 వరకు ఎవరు కనబడరు. అనౌన్స్ చేసింది ఏంటి? 10 గంటలకి. 10 గంటలకి. నాకు ఎప్పుడూ కూడా ఇక్కడ కార్యక్రమాలు ఎంత బ్రదర్ ఇంతకు రావాలనేవాళ్ళు. నేను వచ్చేసేవాడిని, గంటన్నర 2 గంటల వరకు కూర్చొని పోయా. ఇంకా రాలేదండి, ఇంకా తయారవ్వలేదండి, ఇంకా అవ్వలేదండి అని. అంటే అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరిగితే ఏమండి మాకు 12 గంటల వరకు చేత కాదండి, 12 గంటలకు స్టార్ట్ చేయండి బ్రదర్ అంటే, ఓకే 12 గంటలకే స్టార్ట్ చేసి 1 గంటకు వదిలేస్తాం. దానికి సంబంధించి ప్లాన్ మేము చేసుకుంటాం. లేకపోతే 1 గంటకు అవుతుందండి మాకు, 1 గంటకే ప్లాన్ చేస్తాం, 1 గంటన్నరకు వదిలేస్తాం. 1 గంటకు చేసాంగా స్టార్ట్ చేసింది కాబట్టి 3 వరకు చెయ్యం. ఎందుకు? వచ్చిన వాళ్ళని మన కార్యం ద్వారా అవమానించబడకూడదు. ఒక దగ్గరికి వెళ్ళాం, 1 గంటకి స్టార్ట్, అలా 10 గంటలకు అన్నారు, 1 గంటకు స్టార్ట్ చేశారు. ఏం చేయాలండి? ఏం చేయాలి? అరగంటలో తంతు చేసేసి ముగించేసాం. వచ్చేవాళ్ళు ఈరోజు క్రిస్టియన్ కార్యక్రమాలంతా హేళాకోళం చేస్తున్నారు. అలా అంటారు కానీ సాగదీస్తారా బాబు, భోజనాలు పెట్టర్రా బాబు, ఒకడు మాట్లాడుతుంటారా బాబు అని. విశ్వాసయుక్తమైన కార్యాలు, విశ్వాసంతో కూడిన కార్యాలు, ఒకవేళ అవి లేకపోతే అది మృతం అన్నాడు. ఎందుకు? పనిచేయవు అంటున్నాడు ఆయన. విశ్వాసంతో కూడినటువంటి కార్యం అనేది కాకపోతే అది పనిచేయదు. ఈరోజు ఇల్లు పొల్లు లేకపోతే పిల్లలకు పెళ్ళి అవ్వడం కష్టమని చెప్పేసి అన్నారు. అందుకే ఇప్పటి వరకు ఇల్లు తీసుకోలే. పిల్లలకు పెళ్ళి అయిన తర్వాత చేసేది ఆయన, జరిగించేది ఆయన. ఒకవేళ నా ఇల్లు పొల్లు నా పిల్లలకు పెళ్లి చేస్తే ఇంక నేను దేవుణ్ణి నమ్ముకోవడమే. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైంది ఏదైనా ఉందా? సమస్తము సాధ్యమే. నాలో విశ్వాసం, నా పిల్లల్లో నా విశ్వాసం చూసి ఒకరు ముందుకు రావాలే తప్ప నా ఆస్తిపాస్తులు బట్టి అయితే నా విశ్వాసం వ్యర్థం. నేను ఇప్పటికీ అలాగే ఉన్నా. చేసేది దేవుడు, ఆయన మీద ఆధారపడాలి, ఆయన వెతకాలి, ఆయన ఆధారమని. నాకు ఆ ఎక్స్పీరియన్స్ రాకపోతే నేనేం చెప్పగలను? ఎవరిని బలపరచగలను? బ్రదరు నాకు లేదు, నాకు అలా అన్నారు, నేను దేనికి లక్ష్య పెట్టలేదు, దేవుడికి అప్పగించాను, ఇదిగో చేశాడు దేవుడు. మా అమ్మాయికి చేశాడు దేవుడు. 5 సంవత్సరాలు అవుతుంది. దేవుడి కనికరాన్ని బట్టి, ఆయన దయని బట్టి ఈ రోజు వరకు ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి మాటల్లో భేదాలు లేవు. మా ఇంట్లో డెలివరీ అయినా కూడా నాది పైసా ఖర్చు కాల. అసలు ఆ డెలివరీ ఇళ్లలో చాలా సమస్యలు ఉంటాయి, అసలు ఏ సమస్య లేదు. జరిగించేది దేవుడు. మన క్రియలు విశ్వాసయుక్తమైన క్రియలు ఉండాలే తప్ప కొంత లోకము, కొంత దేవుడు, కొంత వాక్యము, కొంతేమో లోకము ఉంటే దేవుడు ప్రక్కకి వెళ్ళిపోతాడు. బాబు మీ ఇష్టం అని అంటాడు. పూర్వకాలంలో ఇజ్రాయేల్ కూడా అలాగే చేశారట. వాళ్ళ కష్టకాలంలో దేవునికి ప్రార్థన చేస్తే, మీరు నమ్ముకున్నారు కదయ్యా నాకంటే గొప్ప దేవతలు ఉన్నాయని,
ఈ కష్టకాలంలో వాళ్ళు ప్రార్థన చేసుకోండి వింటారు, మీకు సాయం చేస్తాడు, చేసుకోండి అని వదిలేశాడట. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చి మన దేవుణ్ణి విడిచిపెట్టి ఈ విగ్రహాలను పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈ యొక్క దుస్థితి ఏర్పడ్డది అని వాటిని తొలగించేశారట. అప్పుడు ఇజ్రాయిల్ యొక్క దుస్థితి దేవునికి పశ్చాత్తాపం కలిగించిందంట. ఈరోజు మన సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క బిడ్డలం. ఆయన వాక్య చేత ప్రపంచాలని నిర్మించినటువంటి వాడు. ఆయన వాక్య చేత ప్రమాదాల నుంచి కాపాడినటువంటి వాడు. ఇప్పుడు సముద్రం దగ్గరకు వచ్చి, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి శత్రువు వెనక ముందు సముద్రం ప్రమాదంలో ఉంటే దేన్ని బట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించాడు ఆయన? తన వాక్కు చేత. ఆ దేవుడే మన దేవుడా? ఏమన్నా మారిపోయాడా? ఏమ్మా, ఈ 21వ శతాబ్దం మారిపోయాడా? ఆ దేవుడే మన దేవుడు. వాళ్ళకి చేసిన దేవుడు మనకెందుకు చేయడు? మన ఆపదలు వాళ్ళ ఆపదలతో పోల్చుకుంటే ఎంతండి? ఈరోజు ఒక ఆడపిల్లకి పెళ్లి చేయడానికి కన్నీళ్ళు పెడుతున్నాం. మన క్రియలు విశ్వాసయుక్తం అయితే దేవుని సంతోషపెట్టేవైతే మనకు బాధపడే పనులు కూడా ఆయన యందు విశ్వాసంతో చేసే పనుల్ని ఆయన ఆపుతాడు. ఇస్సాకును బలిచ్చేయమని దేవుడు అడిగితే ఇచ్చేస్తే వదిలేశాడా దేవుడు? వదిలేశాడండి? ఏయ్ అబ్రహాం ఆబో, నువ్వు చాలా భయం ఉందయ్యా, నేనంటే నీకు చాలా భయం ఉందయ్యా, అందుకే నీ కొడుకుని ఇచ్చేయమంటే ఇచ్చేసావు, ఆగాగు చాలు అనేసాడు. నువ్వు సంపాదించే సంపద, నీ జ్ఞానము, నీ వయసు, నీ ఆయుస్సు, నీ ఆరోగ్యము అంతా ఆయనకి అప్పగింది. ఆయనకి వ్యయపరిస్తే నీకు బాధ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు వదిలేస్తాడా? ఏ బాబు ఆగు, నువ్వు ఎక్కువ చాలా కష్టపడుతున్నావు, చాలా ఇదవుతున్నావు, సర్లే వద్దు, ఆగు అని దేవుడు. ఒకసారి నేను ఏలూరు వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు సడన్గా అక్కడ ఏపండ సైడు బాధ వచ్చి, నొప్పి వచ్చి అక్కడ ఆపరేషన్ అయ్యింది. అక్కడ జాయిన్ అయ్యి ఆపరేషన్ అయ్యింది. వచ్చిన అందరూ కూడా నా గురించి మాట్లాడిందండి. మీరు ఎప్పుడు చూసినా దేవుని పని, బైక్ మీద ఎక్కడ పెడితే అక్కడికి వెళ్తారట కదండి, ఏదైనా రెస్ట్ తీసుకోరట కదండి, డ్యూటీ చేస్తారట కదండి, ఇలా చేస్తారు. అందుకే చాలామంది మీకు చెప్పుకుంటారు రెస్ట్ తీసుకోండి అంటే వినుండరు, వీడు వినట్లేదు కాబట్టి ఏదో ఒక బాధ పెడితే తప్ప వీడు వినడు అని చెప్పేసి దేవుడు మీకు ఈ బాధ కలిగించాడండి, ఇలాగైనా మీరు రెస్ట్ తీసుకుంటారని వాళ్ళు వచ్చి అనుభవం ఉన్నటువంటి వారు చెప్పేవాళ్ళు. అమ్మా, దేవుడికి సంతోషకరమైన పని చేస్తానన్నా నన్ను అప్పుడు తృప్తిగా ఉండేది. ఆ వచ్చిన బాధనమే రకపోయింది. కానీ దేవుని సంతృప్తి పరిచే పని నేను చేస్తానన్నా అని తృప్తి ఉంది. కానీ మన విశ్వాసానికి రుజువేంటి? క్రియలు. ఒక పెద్ద ఆయన వచ్చి అడిగాడు, ఇంక సేవ మానేస్తావా, రెస్ట్ తీసుకుంటావా అని అన్నారు. లేదండి ఇంకెక్కువ చేయాలండి అన్న. అంతేనండి, వస్తాయి, వీటిని బట్టి మనం భయపడిపోకూడదు, ఇంకా చేయాలి అని ఆయన చెప్పారు. మన క్రియలు విశ్వాసయుక్తమైన క్రియలు కావాలి. నువ్వు బైబిల్ చదువు, విశ్వాసయుక్తం. నువ్వు సెలవులు చూసుకుని ఉంటే ఉపయోగమేం లేదు. కళ్ళు డ్యామేజ్ తప్ప ఏమైనా ఉపయోగం ఉందా? ఎప్పుడు చూసినా సెల్లో. ఎందుకది? వాక్యం చదువు, ప్రార్థన చేయి, విశ్వాసుల గృహాలు దర్శించు, వాళ్ళని పరామర్శించు, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుని సంఘానికి చెప్పు, సంఘాన్ని ప్రోత్సహించు, అటువంటి వాళ్ళని బలపరుచు. అది విశ్వాసయుక్తమైనటువంటి కార్యము. ఈరోజు ఇంట్లో టీవీ చూసుకుని అలాగుంటాం, బాగులేని వాళ్ళు దర్శించడం కుదరలేదండి, అవ్వలేదండి, ఆ పని అండి, ఈ పని అండి. తీరా చూస్తే ఏంటి? టీవీ దగ్గర కూర్చొని చూడటమే మన పని. ఏది విశ్వాసయుక్తమైన క్రియ? ఏది విశ్వాసంతో కూడిన క్రియ? ఏదండి?
అందుకే అబ్రహాము ఏకైక కుమారుడు, ప్రేమించే కుమారుడిని అర్పించమన్నా ఎంత పెయిన్ అండి హృదయానికి, ఎంత పెయిన్ ఉంటుందమ్మా. ఒక్కగాని ఒక కుమారుడు ముసలితనంలో ఉన్న కుమారుడిని బలిచ్చమంటే హృదయం ఎంత వేదనగా ఉంటుంది కదా. ఆయన ఇష్టపడి ఇచ్చేశాడు. ఈరోజు బిడ్డలు తమ చెడుతనాన్ని బట్టి, చెడు అలవాట్లను బట్టి అనారోగ్యం పాలు చనిపోతే దేవుణ్ణి దూషిస్తున్నాం ఈరోజు మనం. దేవుడు అన్యాయం చేశాడండి, దేవుడిని నమ్ముకున్నామండి, మా పిల్లల్ని బట్టుకెళ్ళిపోయాడండి. మరి ఆ విశ్వాసానికి నీ విశ్వాసానికి తేడా ఎక్కడమ్మా? ఎంత ఉందమ్మా? ఆయనకు అడిగితే ఇష్టపడి ఇచ్చేశాడు ఆయన. ఈరోజు మన పిల్లలు చెడిపోయి పోగొట్టుకున్నా అనేక మంది స్పీడ్ వద్దురా బండి, స్పీడ్ వద్దురా బండి, స్పీడ్ వద్దురా, స్పీడ్గా పోయి యాక్సిడెంట్ పోతాడు. తప్పెవరిది? తప్పెవరిదండి? దేవుడిదా మందా? ఆడు వినకపోతే ఆడు ఇంట్లో ఉంటాడో లేదో మా ప్రక్కన పెట్టు, బండి తాళం తీసుకొని తాళం వేసి బీరువాలు పెట్టాను తాళాలు. అది మనం చెయ్యం. ఆడు రోడ్డు మీద పోయాడు అనుకో, దేవుడు అన్యాయం చేశాడండి, నమ్ముకున్నామండి, ఏం చేశాడండి, మా పిల్లని పట్టుకెళ్ళిపోయాడండి. అబ్రహాం ఏంటండి? ఇచ్చామంటే ఇష్టపడి తీసుకెళ్ళి చేతులతో, తన సొంత చేతులతో బలివ్వడానికి సిద్ధపడ్డాడు. అది విశ్వాసయుక్తమైన క్రియ. అందువల్ల తన విశ్వాసాన్ని బట్టి ఆయన పరిపూర్ణుడు అయ్యాడు. కనుక మన విశ్వాసానికి రుజువేంటి అంటే విశ్వాసంతో కూడిన క్రియలు. నీకు ఆదివారమా, నీకు శుక్రవారమా, నీకు బుధవారమా, నీకు లక్షవారమా, నీకు మంగళవారమా, లేకపోతే సహోదరుల కార్యక్రమాలా, నీకు అవి ముఖ్యం తప్ప ఈ ప్రక్కన పెట్టేసి మా ఫ్రెండ్ రమ్మన్నాడండి, మా ఫ్రెండ్ పిలిచాడండి, వాళ్ళ బామ్మర్దికి పెళ్ళాటండి అని అక్కడ ప్రాధాన్యత ఇస్తాం. సంఘంలో సహోదరుల కార్యక్రమాలు మనకు విలువైనవి కాదు. దేవుణ్ణి ఆరాధించడం, ఆదివారం దేవుణ్ణి ఆరాధించడం మనకు ప్రాముఖ్యమైన విషయము కాదు. అక్కడ ఎవరో అమ్మాయి మెచ్చుడ్ అయిందట, ఇంతకన్నా గొప్పదని అక్కడ పోతున్నాం. ఏది విశ్వాసయుక్తమైన కార్యం? ఏదండి? ఏది విశ్వాసంతో కూడిన కార్యం? ఈరోజు వరకు కూడా విశ్వాసాలకు అది అర్థం కాల. కనుక విశ్వాసానికి రుజువు ఏంటంటే విశ్వాసంతో కూడిన క్రియలు, లేకపోతే విశ్వాసయుక్తమైన కార్యాలు. అప్పుడు మూడవ విషయం ఏంటంటే మన విశ్వాసం యొక్క అభివృద్ధి. విశ్వాసం యొక్క అభివృద్ధి. ఇప్పుడు పిల్లోడు వయసు పెరుగుతుంది, వయసుకి తగినట్లుగా పిల్లోడు ఎదగాలి కదా. వయసుకి తగినట్లుగా పిల్లోడు ఎదగాలి. వయసుకి తగినట్లుగా పిల్లోడు ఎదగలేదు. ప్రాబ్లం ఉందా లేదా అమ్మా? ప్రాబ్లం ఉందా లేదా? ఉందా లేదా? ఉందంటామా లేదా? బాధపడతామా లేదా? మరి మన విశ్వాసం ఈ స్థాయి ఇక్కడ ఉంది, ఈ స్కేల్లో ఉంది, ఈ స్కేల్లో ఉంది. ఆ స్థాయికి మనం రాలేదంటే మనలో ఏదో ప్రాబ్లము ఉంది. ఇప్పుడు హెబ్రీల్లో క్రైస్తవులు ఉన్నారు. వారు విశ్వసించినప్పుడు మంచి పోరాటం పోరాడారు. కాలక్రమేమని వాళ్ళు ఏమవ్వాలి? దేనికైనా సిద్ధపడాలి. దేనికైనా సిద్ధపడాలి. కానీ వాళ్ళు ఏమైపోయారు? మూలపాఠాలు వినే స్థాయికి వచ్చేసారట. వాళ్ళ వయసును బట్టే చూస్తే ఏమవ్వాలి? వాళ్ళు బోధకులు అవ్వాలంట. కానీ ఏమైపోయారు? మూలపాఠాలు వినే స్థాయికి వచ్చేసారంట. అభివృద్ధి చెందారా? అభివృద్ధి చెందలేదా? వాళ్ళ విశ్వాసంలో అభివృద్ధి చెందారా? చెందలేదా? వాళ్ళ అభివృద్ధి చెందితే వాళ్ళ స్థాయి ఎలాగుండాలండి? బోధించగలిగే సామర్థ్యము ఉండాలి. ఈరోజు మనం విశ్వసించ మన స్థాయి ఏంటి? మన అభివృద్ధి ఎక్కడుంది? ఇల్లు గృహప్రవేశం, పాలు పొంగించాం,
ఏంటమ్మానంటే మాకు ఇష్టం లేదు కానండి, మా బంధువులు వచ్చారండి, మా మరదలు వచ్చింది, మా వదిన వచ్చింది, వాళ్ళు పెట్టుకుంటానన్నారు, అప్పగించేసాను ఆయన. రేపు దొంగ కూడా వస్తాడు, అమ్మ నేను నాకు అవసరం, దొంగతనం చేస్తాను, నా అవసరాన్ని బట్టి దొంగతనం చేస్తాను అమ్మ, ఏమనుకోవద్దంటే వదిలేస్తావా? వదిలేస్తారా? సరే బాబు నీ అవసరానికి నువ్వు చేసుకో వెళ్ళిపో అని అంటారా? చేసింది మనమే, కానీ చేసిన కార్యం ఎవరి మీద పెడతాం? బంధువుల మీద పెడతాం కదా. మన విశ్వాస జీవితం ఏంటి? బాప్తిస్మం పొంది 25 సంవత్సరాలు. పెళ్ళి మంగళవారం చేయకూడదటండి, శుభం కాదటండి, మంచిది కాదటండి, మంచిది కాదటండి, మంగళవారం చేయకూడదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక కార్యం ఆలోచించామంటే, నిర్ణయించామంటే దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన కార్యం జరిగించేది దేవుడని నమ్ముతున్నాం. మరి నమ్మిన తర్వాత మళ్ళీ ఇదే ఈ ఈ ఈ ఈ పరిస్థితి అయితే దేవుణ్ణి అవమానించడమే కదా. దేవుణ్ణి అవమానించడమే కదా. కనుక మనం అభివృద్ధి చెందాలి. అందులో వాక్యమేలో అభివృద్ధి చెందాలి. వాక్యంలో అభివృద్ధి చెందితే ఆ వాక్యం ఏం చేస్తుంది? మన క్రియల్లో అభివృద్ధి చేస్తుంది. మనం ఏదైనా సంఘం కోసం, ఏదైనా దేవుని కోసం చేయమంటే ఇంక సాకులు నెపాలు ఉండవు. బ్రదరు నాకు ఈ పని ఉంది కానీ సరే ఓకే, నాకు కొద్దిగా పొట్టలో ఇబ్బందిగా ఉంది, జనరల్ షిఫ్ట్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అవ్వట్లా, నిన్న ప్లాన్ చేసుకుని నేను వెళ్దామని. సడన్గా ఒక ఫ్యామిలీ, లేకపోతే 2 ఫ్యామిలీలు వాళ్ళ పిల్లల పేర్లు వాకింగ్ చెప్పమని వాళ్ళు ఫోన్ చేశారు. ఎందుకంటే మళ్ళీ సోమవారం ఒక ప్రధాన కార్యక్రమం ఉంది, వెళ్ళే అవకాశం లేదు, ఈరోజు వెళ్ళే అవకాశం లేదు. వాకింగ్ చెప్పడానికి వాళ్ళు రమ్మన్నారు కాబట్టి దేవుడిస్తే తర్వాత చూద్దాంలని, సరే అమ్మ దాని గురించి తర్వాత సాల్వ్ చేద్దాం, వాకింగ్కి వస్తానని చెప్పాను. కానీ నాకెంత అవసరమో ఆయనకి తెలుసు కనుక వెళ్ళే సమయానికి వాళ్ళు ఫోన్ చేసి మా అబ్బాయికి బాగోలేదు రావద్దులేండి అని సరే. మన విశ్వాసంలో అభివృద్ధి చెందితే మన గురించి ఆలోచించేది ఆయన. నేను ఆయన గురించి ఆలోచించాను, కానీ నా ప్రాబ్లం గురించి ఆయన ఆలోచించి నేను అనుకున్నట్టు అవకాశం ఇచ్చింది ఆయన. కనుక విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఒక వ్యక్తి విశ్వాసంలో అభివృద్ధి చెందాడంటే దానికి ఉదాహరణ ఏంటంటే ప్రార్థన అటండి. ఈ వ్యక్తి ఇంతగా అభివృద్ధి చెందాడని రుజువు పరిచేది ప్రార్థన అంట. ప్రార్థన విశ్వాస సహితంగా ఉంటుందంట. అంటే నేను మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్నాను, మహోన్నతుడైనటువంటి దేవునితో నేను మాట్లాడుతున్నాను అని జ్ఞానంతో తన ప్రార్థన చేస్తాడంట, విశ్వాసంతో ప్రార్థన చేస్తాడంట. కనుక ఒక వ్యక్తి అభివృద్ధి చెందాడంటే తన ప్రార్థన ఎలా ఉన్న ఆసక్తి, తనకి ఏ సమస్య అయినా, ఏ అవసరమైనా, ఏ పనికైనా, ఏ ఆలోచనకైనా, ఏ నిర్ణయానికైనా ముందు మోకాళ్ళుని దేవుని దగ్గర పెడతాడంట. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము దేవుని కొరకు ఏదైనా ఎందుకు చేయగలిగాడు? వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన చేసేది అదే. ఆయన అంతగా ప్రార్థన చేశాడు కనుకనే ఆ ప్రార్థన చూసినటువంటి సేవకుడు కూడా అదే చేశాడు. ఆ సేవకుడితో వెళ్ళే ఒంటిలు కూడా మోకరిల్లాయంట అవి కూడా. కనుక మన విశ్వాసంలో అభివృద్ధి చెందాము అని రుజువు ఏంటంటే ప్రార్థన అంట. ప్రతి సందర్భంలో వ్యక్తి తన ప్రార్థన అంటే ఆయన క్రియలు సఫలమవుతాయి. ఆయన క్రియలు సఫలమయ్యేటప్పుడు ఆయన దేవుడు తనకు చెప్పిన వాక్యం మీద ఆసక్తి కలిగి ఉంటాడు. శిష్యులు అన్నారట యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి,
మా విశ్వాసాన్ని అభివృద్ధి పరుచు అని అన్నారంట. లోకాసు వార్త 17:5లో మా విశ్వాసాన్ని అభివృద్ధి పరుచు అని అన్నాడంట. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆవగింజంత విశ్వాసం మీకు ఉంటే ఈ కంబల చెట్టుని తీసి నువ్వు లేచి సముద్రంలో పడిపంటే ఆ కార్యం జరుగుద్ది అని అన్నాడు. ఎంత? ఆవగింజంత విశ్వాసము. అంటే శిష్యులు ఏమడిగారు అంటే అనేక విషయాలు యేసుక్రీస్తు చేస్తున్నాడు. యేసుక్రీస్తు చేసినట్లుగా శిష్యులు చేయాలని అధికారం ఇచ్చాడు. కానీ శిష్యులు చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నాం మేము? మా విశ్వాస లోపం. కనుక దాన్ని అభివృద్ధి పరుచండి అంటే ఆవగింజ ఉంటే చాలయా అని అంటాడు. అలాగే తెస్సలోనికీయులకు కూడా వాళ్ళు కూడా విన్న వాక్యాన్ని బట్టి వాళ్ళ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందింది అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులరా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో చాలండి. అంటే వాళ్ళ విశ్వాసము ఏమవుతుంది? బహుగా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు వాక్యం బ్రహ్మాండంగా వినేవాళ్ళం. ఇప్పుడు ఆ ఆసక్తి ఉందా? ఈ విశాఖపట్నంలో ఈ సిటీలో ఎక్కడ పెడితే అక్కడ వాక్యం వినబడితే పరుగులు తీసేవాళ్ళం. ఇప్పుడు ఉందా? అంటే అభివృద్ధి చెందిందా దిగజారిపోయిందా? ఏమైందమ్మా? ఏమైంది? అందుకే విశ్వాసయుక్తమైనటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు, విశ్వాసయుక్తమైనటువంటి కార్యాలు చేయట్లేదు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన విశ్వాసం అభివృద్ధి చెందాలి. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకును. నీ అభివృద్ధి ఏమవ్వాలి? అందరికీ తేటగా కనబడాలి. కనబడే నిమిత్తము విశ్వాసం అభివృద్ధి చెందడానికి ఏమైతే చెప్పబడ్డావో వాటి యందు నువ్వు మనస్కరించుకో. నువ్వు మనసు పెట్టు అనేది చూడ. ఇప్పుడు మన విశ్వాసం ఎప్పుడు ఎదుటి వ్యక్తి విశ్వాసాన్ని బట్టి ఉండకూడదు, మనుషుల జ్ఞానాన్ని బట్టి ఉండకూడదు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. చాలండి. మీ యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానానుసారంగా కాకుండా దేవుని శక్తి మీద ఆధారపడండి. దేవుని శక్తిని కనపరుచు వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మన విశ్వాసం మనుషుల జ్ఞానం బట్ట, దేవుని యొక్క కార్యాలు బట్ట. ఇప్పుడు మా అమ్మాయిని చూడడానికి వచ్చారమ్మా, 15 లక్షలు అడిగారమ్మా. ఆయన సాఫ్ట్వేర్ అండి, ₹1,00,000 జీతం అండి, ఆయనకి 12 లక్షలు వస్తున్నాయి, మా తమ్ముడికి 15 లక్షలు ఇవ్వాలండి అని అన్నారు. సరేనమ్మా, నేనేమనలా, సరేనమ్మా, కాకపోతే మీరు వాక్యం వినాలి అని అన్నా. అలాగేనండి వింటామన్నాను. ఒక 15 రోజులు వాక్యం చెప్పాను. వాళ్ళేంటి
మేము ఇష్టపడ్డామా లేదా, అసలు ఇస్తారా లేదా నేను అనే వాళ్ళు దీనిలో ఉన్నారు. నేనేంటో వాక్యం వినాలి. మీరు వాక్యం విన్న తర్వాత అప్పుడు మాట్లాడతారు. మీరైతే ఇష్టపడ్డారు, కానీ మీకైనా మాకైనా సరే ఒకే మనసు రావాలంటే వాక్యము తెలియాలి. మీరు వాక్యం వినండి. నేను వాక్యం విన్నాను, 15 రోజులు వాక్యం పెట్టా. వాక్యం పెట్టిన తర్వాత సిగ్గుపడ్డారు. తప్పండి, చాలా మిమ్మల్ని అడిగామండి, సారీ అండి, ఏమనుకోకండి, మాకు ఇవేవి తెలియవండి, మాకు అసలు ఎవరు ఎప్పుడు చెప్పలేదండి, ఎప్పుడు వినలేదండి, మీ ఇష్టమేనండి, మాకు అది ఇది అని ఇలాగా అలాగని ఏమనమండి, మీ ఇష్టం, మీరు ఏదంటే అదే. మనుషుల జ్ఞానాన్ని బట్టి కాదు, మనుషుల జ్ఞానాన్ని బట్టి కాదు. ఏమవ్వాలి? దేవుని శక్తిని కనపరిచే కార్యాలను బట్టి దేవుని శక్తి మీద ఆధారపడాలి. ఇప్పుడు నేనేదో సుప్రీమో, నేనేదో భక్తుడినో, నేనేదో నీతిమంతుడినో, దేవుడు నాకు అలా చేశాడని చెప్పడానికి కాదు. నాకు చేశాడు దేవుడు, మీకు చేస్తాడు. కట్నం లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వండి ఈ రోజుల్లో, కట్నం ఇవ్వకపోతే పిల్ల బతుకు సరిగా ఉండదండి. ఎవడు చెప్పాడండి అది? ఎవడు చెప్పాడు అది? దేవుడు చెప్పాడా? ఏమ్మా, నీ పిల్ల బ్రతుకు ఇలా ఉండాలంటే నువ్వు ఇంత కట్నం ఇస్తేనే నీ పిల్ల బ్రతుకు బాగా ఉంటుందని చెప్పాడా దేవుడు? మరి ఎవరు చెప్పారు అది? ఎవరు చెప్పారమ్మా? మనుషుల జ్ఞానాన్ని బట్టి కాదు. మన కళ్ళతో అనేకం చూస్తున్నాం. కోట్లు పెట్టిన పిల్లల బ్రతుకులు సరిగా లేని పరిస్థితులు, ఏడుతున్న పరిస్థితులు, రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితులు, ధర్నాలు చేసిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇన్ని లక్షలు ఇచ్చామండి, పిల్ల బతుకు సుఖం లేదని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. అయినా సరే మనం అదే నమ్ముతాం. నాకు ఇలా చేశాడు దేవుడు, మీకు చేస్తాడు అంటే ఎవరు నమ్మరు. దేవుడి మీద ఎవరు ఆధారపడరు. కనుక మన విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని శక్తి మీద ఆధారపడండి. మన విశ్వాసం అభివృద్ధి అందరికీ తేటకనవ. నా విశ్వాసం ఏంటో దేవుడికి తెలుసు, నాకు తెలుసు అండి. మీకు తెలియకపోయినా పర్వాలేదండి, కుదరదు. అవుద్దమ్మా? తేటగా కనపరుసు నిమిత్తము మనస్కరించు. నీ అభివృద్ధి కనబడాలి. విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఒక సంఘం ఉంది. అక్కడ పరిస్థితులు బాగోలేవు. ఎవరు మనకు సహాయం చేస్తారు? చెన్నై గారే సహాయం చేస్తానని వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళకి నడిపించమంటాను. మాకు సంఘంలో మాకు బోధకుడుగా మీరే ఉండాలంటే అని అంటున్నారు. వాళ్ళ చుట్టూ ఉన్నాయి. మన అభివృద్ధి కనబడాలి. మన విశ్వాసం యొక్క అభివృద్ధి తేటగా కనబడితే చూసేది ఎవరమ్మా? చూసేది ఎవరు? ఆయనకి ఎందుకు ఉపయోగపడతామో, ఎలాగ ఉపయోగపడతామో, తన మహిమకి తన పనికి ఎలా ఉపయోగపడతామో ఎరిగినటువంటి వాడు కనుక ఆ తలంపును, ఆ కోరికను పుట్టించేది ఆయన. కానీ మన అభివృద్ధి తేటగా కనబడాలి. ఈరోజు మన అభివృద్ధి కనబడుతుందా? బ్రదరు, వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు మారరండి. నాకు ఒకప్పుడు వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు, అచ్యుతాపురంలో ఎంత చెప్పినారు మారరండి. వాళ్ళ బతుకులు, వాళ్ళ బుద్ధులు అంతేనండి. అది మారరండి. మీరు ఓవరకనే ప్రయాసపడుతున్నారు, కానీ తర్వాత మీకు తెలుస్తుందండి. వాళ్ళు ఎలా తయారవుతారో ఏమవుతారో మనకు అనవసరం, నాకు అనవసరం. నేను పని చేయడమే, నా పని నేను యథార్థంగా చేసుకుని పోవడమే. తర్వాత వాళ్ళ ఇష్టం, దేవుడి ఇష్టం. దేవుడు వదిలేశాడా మిమ్మల్ని? దేవుడు వదిలేశారా? నాతో ఆ మాటలు చెప్పినవాడు దేవుడు వదిలేశాడు. ఆ మాటలు చెప్పినటువంటి వారిని దేవుడు వదిలేశాడు. మిమ్మల్ని వదల్లా. మిమ్మల్ని ఎవరి చేతుల్లో పెట్టాలో దేవుడు ఆయన పెట్టుకున్నాడు.
మన అభివృద్ధి తేటగా కనబడాలి. ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు. అవకాశాన్ని బట్టి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారు, అవసరాన్ని బట్టి మనుషుల్ని ఇలా ప్రవర్తిస్తారు అని అనకూడదు. విశ్వాసం ఎప్పుడు ఒకటే. విశ్వాసము ఎప్పుడు ఒకటే. విశ్వాసం ఎప్పుడు మారదు. ఎప్పుడు మారదు? అభివృద్ధి మారుద్ది. అభివృద్ధి మారుద్ది. ఒక వయసులో ఒక వచనం చదివేవాడు ఒక వయసులో ఒక పేర చదువుతాడు, ఒక వయసులో ఒక అధ్యాయం చదువుతాడు. అలాగే బైబిలు చదువుతాడు, పనులు చేస్తాడు. 10 రూపాయలు ఇచ్చినాడు 100 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు ఇచ్చినాడు 1000 ఇస్తాడు, 1000 ఇచ్చినాడు 1,00,000 ఇస్తాడు. అది మారుద్ది. కానీ దేవుని యండ్ల ఉన్న విశ్వాసం ఎప్పుడు ఒకటే. విశ్వాసాన్ని బట్టి నన్ను మీరు ప్రేమిస్తే ఆ విశ్వాసాన్ని బట్టి జీవితాంతం అదే ఉంటుంది. కనుక మన విశ్వాసానికి రుజువు ఉందా, నా విశ్వాసానికి రుజువు ఉందా అని ప్రతి వాళ్ళు ఆలోచించాలి. ఏదో వస్తున్నాం, ఏదో వెళ్తున్నాం, ఏదో చేస్తున్నాం అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు, ఉండదు కూడా. కనుక విశ్వాస విషయంలో మనం వెనక్కి తీయకుండా విశ్వాస గలవారమే బ్రతికితే దేవుడి సంతోషం. చివరిగా ఎబ్రీ పత్రిక 10:37-39. ప్రభు జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అయితే మీరు వెలిగింపబడిన మీదట 37-39 10:37-39. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాము. రోమాపత్రిక 5:1. కనుక నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వాడు ఎలా బ్రతుకుతాడు? ఎలా బ్రతుకుతాడమ్మా? విశ్వాసంతో బ్రతుకుతాడు, లేకపోతే నీతిగా బ్రతుకుతాడు. ఎందుకో దేవుడు నీతిమంతుడు కనుక దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు కనుక నేను నీతిగా బ్రతకాలని విశ్వాసం ఉంచిన వాడు విశ్వాసం మూలంగా నీతిగా బ్రతుకుతాడు. మరి వెనక్కి తీస్తే మనం ఎలా బ్రతకగలం, మనం అంతలాగా బ్రతికేయగలమా, మనకి ఎక్కడ కుదురుతుంది అంటే విశ్వాసంతో ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా? ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ వెనక్కి తీస్తే దేవుని ఆత్మకి సంతోషము ఉండదంట. కనుక ఏమంటున్నాడు? మన విశ్వాసం గలవారమే బ్రతికితే దేవునికి సంతోషం, దేవునికి సంతోషం. అటువంటి వాడు దేవునికి ఇష్టడు. ఆ ఇష్టడైనటువంటి వాళ్ళకి భూమి మీద సమాధానం. ఈరోజు మనకు సమాధానం లేకపోవడానికి కారణాలు ఏంటండి? ఒక భర్తకు కానీ, భార్యకు కానీ, తల్లిదండ్రులకు కానీ, పిల్లల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్కా చెల్లెల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, ఇరుగు పొరుగు వారి మధ్య కానీ, సమాజంలో కానీ మనం సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి? మనం దేవునికి ఇష్టలుగా లేకపోతేనే. దేవునికి ఇష్టలై ఉంటే సమాధానం కలుగుద్దట. లోకా సువార్త 2:14. లోకా రాసిన సువార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక. కనుక ఎవరు దేవునికి ఇష్టలు? ఎవరమ్మా దేవునికి ఇష్టలు? విశ్వాసం కలిగినటువంటి వారు. అటువంటి వారికి భూమి మీద సమాధానము ఉంటుంది. ఇంత ఆస్తి సంపాదించేశాను, ఇంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టేశాను, నేను కట్టినటువంటి ఇల్లుని బట్టి నా పిల్లలు నన్ను గౌరవిస్తారని కుదరదు. నేను ఇన్ని భూములు కొనేసాను, ఇంత ఆస్తి ఉంది కాబట్టి నా పిల్లలు నన్ను ప్రేమిస్తారంటే కుదరదు. సమాధానాలు లేక కొట్టుకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఎవరికి ఇష్టం? ఎవరు సమాధానం కలిగి ఉంటారు? ఎవరి గృహం సమాధానం ఉంటుంది? ఏ వ్యక్తులు సమాధానంగా ఉంటారు? దేవునికి ఇష్టలు అయితేనే. దేవునికి
ఇష్టలు అయితేనే దేవునికి ఎవరు ఇష్టలు? దేవునికి ఎవరు ఇష్టలు? విశ్వాసం కలిగినటువంటి వారు. కనుక నీ విశ్వాసానికి రుజువు నీ కుటుంబమే సమాధానంగా ఉంటే అదే రుజువు. నీ కుటుంబం సమాధానంతో ఉందంటే, నా భార్య నాతో సమాధానంగా ఉందంటే, నేను నా భార్యతో సమాధానంగా ఉన్నానంటే, నా పిల్లలు నాతో సమాధానంగా ఉన్నారంటే, నేను నా పిల్లలతో సమాధానంగా ఉన్నానంటే నేను దేవునికి ఎంత ఇష్టడునో దేన్ని బట్టి నా విశ్వాసం అదే నా రుజువు. అదే రుజువు. అది లేకుండా సమాధానంగా ఉండాలంటే మాట తప్ప, కోరిక తప్ప సమాధానం ఉండదు. కనుక మన విశ్వాసాన్ని దేవుని ఎదుట, మనుషుల ఎదుట రుజువుపరుచుకుందాం. యేసుక్రీస్తు క్రియల్లోనూ శక్తిలోనూ ప్రజల ఎదుట, దేవుని ఎదుట ఆయన సాక్ష్యం పొందాడు. ఎటువంటి సాక్ష్యము? ఆయన గొప్ప ప్రవక్త అని. శక్తి గల క్రియలోనూ శక్తిలోనూ గొప్ప ప్రవక్తని సాక్ష్యం పొందాడు. మరి మన విశ్వాసం రుజువుపరుచుకోవద్దా? మన విశ్వాసం రుజువుపరుచుకోవద్దా? సరే, ఆలోచించేద్దాం. మన విశ్వాసానికి రుజువు ఉందా అనేది ఆలోచించేద్దాం. ఇప్పుడు సువార్తకుడికి ఫలానా కుటుంబం అందరికీ తెలుస్తుంది తెలియదు బ్రదర్, తెలుస్తుంది. కనుక రుజువుపరుచుకుందాం, విశ్వాసం కలిగి ఉందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం. మనము మన కుటుంబంలో ఉన్నటువంటి ఒకరితో ఒకరు సమాధానం కలిగి సంతోషంగా ఉందాం. అది దాని కొరకు తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన సంతోషం కొరకు సమస్తాన్ని ఇచ్చి సంరక్షిస్తూ ఉన్నాడు. అటువంటి దేవుడు ఇంకెవరికి ఉన్నారండి ఈ భూమి మీద? అటువంటి దేవుడు ఇంకెవరు ఉన్నారు భూమి మీద? కనుక ఒకసారి ఆలోచించేద్దాం, విశ్వాసంతో బ్రతుకుదాం. మీ అందరికీ వందనాలు.